సింహం సైలెంట్ గా ఉందని దాంతో ఆటలాడితే ఆ తరువాత జరిగే పరిణామాలు మన ఊహకు కూడా ఉండవు. అది కూడా దెబ్బతిన్న సింహంతో ఆట ప్రాణాలతో చెలగాటమే. పిన్నెల్లిని కలిసిన అనంతరం జగన్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై తీవ్రంగా స్పందించడం చూస్తే పరిస్థితికి అద్దం పడుతోంది. గొడవలు దాడులతో కవ్వించిన టీడీపీపై జగన్ ప్రళయకాల రుద్రుడిలా విరుచుకుపడబోతున్నారా అంటే నిజమని అంటున్నారు వైసీపీ నేతలు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యాలయాలు, నేతలు, విగ్రహాలపై దాడులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఫలితాల అనంతరం జరిగిన గొడవల్లో పలువురు చనిపోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వేంపల్లిలో నడి రోడ్డుపై పట్టపెగలే వైసీపీ కార్యకర్తలపై బీటెక్ రవి వర్గీయులు రాళ్లు, కర్రలతో దాడులకు దిగారంటే పరిస్థితి ఎలా అదుపు తప్పిందో అర్థమవుతుంది. విచిత్రం ఏంటంటే వాటిని ఆపాల్సిన ప్రజాప్రతినిధులే కార్యకర్తలను రెచ్చగొట్టి మరీ గొడవలకు ఉసిగొలుపుతున్నారు. దీనిపై ఇన్ని రోజులు వైసీపీ అధినేత జగన్ కూడా పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. వైసీపీ కార్యకర్తలు సైతం దీనిపై ఒకంత అసహనంతోనే ఉన్నారు. హిరణ్యకశ్యపుడి ఆగడాలు శృతిమించడంతో ఉగ్రరూపం ధరించిన నారసింహుడి అవతారం వలె జగన్ కూడా టీడీపీ ఆగడాలపై ఇప్పుడు తీవ్రంగా స్పందిస్తున్నారు. గొడవలు, దాడులు తాము చేయలేక కాదని, మీరు ఇప్పుడు ఏమి ఇస్తే రేపు అందుకు రెండింతలు తిరిగి వస్తుందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పరామర్శించిన అనంతరం జగన్ ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టారు. చంద్రబాబు తప్పుడు దారిలో వెళ్తున్నారని, ఇది మంచిది కాదని హెచ్చరించారు. నిజానికి 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలపై వైసీపీ కార్యకర్తలకు ఇంతకు రెండింతలు ఆవేశం ఉండేది. అయితే వాటిని జగన్ పూర్తిగా కంట్రోల్ చేశారు. ఆ సమయంలో రాష్ట్రంలో చిన్న చిన్న చెదురుముదురు ఘటనలు తప్ప ఎక్కడా ఈ స్థాయి ఘటనలు చోటు చేసుకోలేదు. లా అండ్ ఆర్డర్ ను జగన్ పూర్తిగా కంట్రోల్ చేశారు. కానీ తాజాగా చంద్రబాబు అధికారం చేపట్టిన ఈ నెల రోజుల్లో టీడీపీ నేతలు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. రాష్ట్రంలో శాంతి భద్రతను పూర్తిగా గాలికి వదిలేశారు. మంత్రి అచ్చెన్న, స్పీకర్ అయ్యన్న, జేసీ ప్రభాకర్ రెడ్డి అధికారులపై ఎలా చిందులు తొక్కింది రాష్ట్రమంతా చూసింది. మంత్రి మండిపల్లి సతీమణి ఏకంగా నడి రోడ్డుపై ఓ పోలీస్ అధికారిపై మాటలతో విరుచుకుపడింది. ఇలాంటి ఘటనలు జగన్ హయాంలో ఎక్కడా చోటు చేసుకోలేదని పలువురు న్యూస్ తో వెల్లడించారు. (2004కు ముందు చంద్రబాబు 9 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలే రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. ముఖ్యంగా అనంతపురంలో ఈ తరహా గొడవలు ఎక్కువగా జరిగేవి. అనంతరం రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాక పరిటాల రవి హత్యతో ఈ గొడవలు దాదాపు సద్దుమణిగాయి. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ మళ్లీ ఈ సాంప్రదాయం జడలు విప్పడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయాందోళనలు తీవ్రమవుతున్నాయి. ఇక మరోవైపు జగన్ కూడా తాము ఇక చేతులు ముడుచుకుని కూర్చోమని, దాడులు ఆపకపోతే తామేంటో చూపిస్తామని ఘాటుగా హెచ్చరించారు. జగన్ ఇలా స్పందించడంతో వైసీపీ నేతలు సైతం ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు. 2019కి ముందు ఏ జగన్ ను తాము చూసామో మళ్లీ ఇప్పుడు అదే జగన్ ను చూస్తున్నామంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వచ్చే రోజుల్లో సునామీ వలె టీడీపీపై జగన్ దండయాత్ర చేయడం ఖాయమంటున్నారు పలువురు వైసీపీ నేతలు. Please subscribe .news.